131వ శ్లోకము. అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. ఈ శ్లోకంలోని మొదటి నామము అష్టమూర్తి. ఇది 662వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమూర్తి అయిన మహా అని చెప్పాలి. అష్ట అంటే 8 చొప్పున ఉండే వాటిని, మూర్తి అంటే స్వరూపముగా ఉండునది. పరమేశ్వరాష్టమూర్తులు, అష్ట ప్రకృతులు, అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది అమ్మవారే. అందుకని అమ్మవారు అష్టమూర్తి, వివిధ అష్టకముల స్వరూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అజాజైత్రి. ఇది 663వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అజాజైత్రియై నమః అని చెప్పాలి. అజ అంటే అవిద్య లేదా మాయ లేదా మూల జడ ప్రకృతిని, జైత్రి అంటే జయించినది. సాంఖ్యము ప్రకారము అజ అంటే మూల ప్రకృతి లేదా మాయా అని అర్థం. ఇవి అనాది అయిన అవిద్యా సూచకాలు. వీటిని జయించినదని ఈ నామానికి అర్థము. అజ అంటే మేక మెడ నుండి వ్రేలాడే నిరర్థక నిరుపయోగమైన స్థనము అని కూడా అర్థం ఉంది. దీన్నే అజాగలస్థనము అంటారు. నిరర్థకమైన వాటిని, నిరుపయోగమైన వాటిని తెలియజేయడానికి సంకేత పదంగాను ఈ మాటను అలంకారికంగా వాడతారు. దీనిని బట్టి అజ అంటే నిరర్థకమైన, నిరుపయోగకరమైన వాటిని సూచించే పదం కాబట్టి అటువంటి వాటిని జయించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం లోకయాత్రా విధాయిని. ఇది 664వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లోకయాత్రా విధాయిన్యై నమః అని చెప్పాలి. లోక అంటే లోకముల యొక్క, లోకవాసుల యొక్క పోకడలను లేదా స్వభావాలను, విధాయిని అంటే విధానము చేయునది. అమ్మవారి సామ్రాజ్యము సామాన్యమైంది కాదు. 14 భువనాలు అమ్మవారి పాలన క్రిందికే వస్తాయి. ఒక లోక లక్షణాలు, స్వభావాలు ఇంకో లోకానికి ఉండవు. ఉదాహరణకి భూగోళంలో విత్తనము పాతి పెడితే మొక్క వస్తుంది. అదే సూర్యలోకము, సంకల్పలోకములు అయితే విత్తనం వెయ్యాలని సంకల్పం వస్తే చాలు మొలకెత్తు. ఇలాగే వివిధ లోకాల పదార్థ ధర్మాలు వేరువేరు విధంగా ఉంటాయి. ఒక జీవి లక్షణాలు ఇంకో జీవికి ఉండవు. ఒకే జాతికి చెందిన వారిలో కూడా వారి వారి మనోలక్షణాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి మళ్ళీ వర్ణాశ్రమ విధాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంత వైవిధ్యమున్న సృష్టిలో వేటికి సంబంధించిన విధానాలను, పద్ధతులను వాటికి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అమ్మవారు లోకయాత్రా విధాయిని. లోకముల యొక్క, లోకవాసుల యొక్క స్వభావాది లక్షణాలను తదనుగుణముగా ఏర్పాటు చేయునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఏకాకిని. ఇది 665వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఏకాకిన్యై నమః అని చెప్పాలి. ఏకాకిని అంటే ఒకే ఒక దానిగా ఉండునది. భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమైతే, పదార్థం అంటే ప్రకృతే. ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే. అలాగే మానసికమైన ఆలోచనలు, సంకల్పాలు, ఆత్మకు సంబంధించిన సంతోషానందాహ్లాది లక్షణాలు, గుణాలు అన్నీ అమ్మవారి సంకల్పాలు. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకృతి స్వరూపంగాను, ఇవన్నీ తనలో లీనమైనప్పుడు ప్రళయ సాక్షినిగాను ఒక అమ్మవారే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఏకాకిని. అందుకే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఒకే తత్వాన్ని సూచించే సూక్తుల మంత్రాలు వచ్చాయి. ఆ ఒకే ఒక తత్వాన్ని సూచించే అమ్మవారి నామము ఏకాకిని. అనన్య భక్తి కలవారికి, ఏకాంతులకు, ఏకాంత భక్తులకు ఈ ఏకాకిని తత్వము బాగా తెలుస్తుంది. ఒకే ఒక తత్వముగా నిలిచి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము భూమరూప. ఇది 666వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భూమరూపాయై నమః అని చెప్పాలి. భూమి అంటే రెండవ దాని గురించి ఆలోచించుటకు అవకాశం లేని తత్వమునకు రూప అంటే రూపమైనది. భూమము అనేది ఒక స్థితిని సూచించే సంకేత పదం. ఏ తురీయాస్థలో రెండవది చూడబడదో, వినబడదో, తలంపబడదో అట్టి తురీయావస్థను భూమావస్థ అనే ఒక
ప్రత్యేకమైన పేరుతో సంకేతిస్తారు. గత నామంలో చెప్పిన ఏకాకిని నామాన్ని ఈ ప్రస్తుత నామం మరింత నిర్ధారిస్తుంది. అమ్మవారు నిత్యము ఈ స్థితిలోనే ఉంటుంది కాబట్టి భూమరూప. మనలో ఇంద్రియాలు మనస్సులోకి, ఆ మనస్సు బుద్ధిలోకి, ఆ బుద్ధి ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని కూడా మన పరిధిలో భూమాస్థితి అంటారు. రెండవ దాని గురించి ఆలోచించడానికి అవకాశము లేని తత్వమునకు రూపము అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాత నామము నిర్ద్వైత. ఇది 667వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్ద్వైతాయై నమః అని చెప్పాలి. నిర్ద్వైత అంటే ద్వైత భావమునకు అవకాశము లేనిది. ప్రపంచము చూడ్డానికి ద్వైత లక్షణ తత్వం ఏమీ అనిపిస్తుంది. బ్రహ్మ వేరు, జగత్తు వేరు అనిపిస్తుంది. కానీ ఈ రెంటికి అభేదమనే విషయము శాస్త్ర జ్ఞానము ద్వారా అయినా తెలుస్తుంది, ఆత్మజ్ఞానము ద్వారా అయినా తెలుస్తుంది. రెండవదంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామమే నిర్ద్వైత. ఈ నామము ఏకాకిని, భూమరూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది. ద్వైత భావమునకు సమన్వయము కానిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ద్వైతవర్జిత. ఇది 668వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్వైతవర్జితాయై నమః అని చెప్పాలి. ద్వైత అంటే ద్వైత భావముల నుండి, వర్జిత అంటే విడువబడినది. జీవేశ్వరుడు వేరు, సర్వేశ్వరుడు వేరు. జీవుడు పరతంత్రుడు, సర్వేశ్వరుడు స్వతంత్రుడు అను భావములు అన్వయించని తత్వమే అమ్మవారిది. ఒక నూలు దారము పోగుతో అల్లబడిన ద్వారపు తెర మీద రకరకాల బొమ్మలుంటే ఆ తెర లాంటిది అమ్మవారు. ఆ తెర మీద బొమ్మల లాంటివి సృష్టిలోని జీవవస్తు పదార్థాదులు. జాగ్రత్తగా ఆ నూలు దారపు పోగును ఓర్పుతో లాగితే అది బయటకు వచ్చి తెర మీద బొమ్మలన్నీ ఆ నూలు పోగు దారంలోకే లీనమవుతాయి. ఇంకా తెరకు బొమ్మలకు భేదం లేని ద్వైత్వ భావంగాని ఎలా ఉంటుంది? అమ్మవారికి జగత్తుకి మధ్య సంబంధం కూడా ఇలాగే ఉంటుందని ఊహించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత నామాల లాంటిది ఈ ప్రస్తుత నామము ద్వైతవర్జిత కూడా. ద్వైత భావముల నుండి విడవబడినది అని ఈ నామానికి అర్థము.